హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను చిన్న మినీ కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చిట్టి ముత్యాల రైస్తో చిట్టి ముత్యాల బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: నేను ఒక 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. బిర్యానీకి మనం స్పైసెస్ వాడతాము, హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసాను. మీరు కావాలంటే దీనిలో నెయ్యి కూడా తీసుకోవచ్చండి. నేను ఓన్లీ ఆయిల్ వరకే తీసుకున్నాను. నెయ్యి ఆయిల్ రెండు కలిపి తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. సో నేను ఆయిల్ వరకే తీసుకున్నాను. ఒక 2 ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని, తర్వాత ఒక 3 టమాటాలు కూడా వేసుకున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమ్ ఇది బిర్యానీ ప్రాసెస్ లాగానే ఉంటుంది, కాకపోతే మనకు కొంచెం మసాలా రైస్ అనేది మారుతుంది అంతేను. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. సో కాబట్టి దీంట్లో కొద్దిగా తక్కువ వేసుకున్నాను. చివరిగా వచ్చేసి కసూరి మేతి కూడా కొద్దిగా వేసాను, 1 స్పూన్ వరకు. మ్యారినేషన్ చేసిన చికెన్ మొత్తం వేసేసి ఒక 20 నిమిషాల వరకు మంచిగా కుక్ చేసుకొని ఆ మసాలా అంతా ముక్కకు పట్టేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనము ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని తీసి వేసేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాక నేను 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ కలిపాను. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తోనే వాటర్ కూడా వేసుకోవడం జరిగింది. సో కాకపోతే మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఒక 1/2 గ్లాస్ వరకు ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను.